భవిష్యత్తులో డాక్టర్లు కాబోయే వేలాది మంది విద్యార్థుల కలలతో ఆడుకున్న ఒక భారీ మోసం ఎంతలా విస్తరించిందో బయటపడుతోంది. దేశవ్యాప్తంగా 22.7 లక్షల మంది విద్యార్థులు రాసిన నీట్ యూజీ 2026 పరీక్ష కేవలం కొందరి స్వార్థం వల్ల ప్రహసనంగా మారింది. ఈ క్రమంలో సిబిఐ దర్యాప్తులో ఒక్కో పొరను విప్పుకుంటూ పోతున్న దరిమిల ఈ కుంభకోణం ఎంత లోతైందో బయటపడుతోంది. లాతూర్కు చెందిన కోచింగ్ సెంటర్ యజమాని శివరాజ్ మోతేగావ్కర్ ఎన్టీఏ ప్రశ్నాపత్రాల తయారీ ప్యానెల్లో ఉన్న పివి కుల్కర్ని నుంచి కెమిస్ట్రీ ప్రశ్నలు కొనుక్కునేందుకు 5 లక్షలు చెల్లించారని సిబిఐ ఆరోపిస్తోంది. ఈ మేరకు బెయిల్ పిటిషన్పై స్పెషల్ కోర్టుకు సిబిఐ తన స్పందనను తెలియజేసింది. ఈ కేసులో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన విషయాలు, నేపథ్యం, భవిష్యత్తు పరిణామాలపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. దేశంలో సంచలనం రేపిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ కేసులో విచారణ జరుగుతున్న కొద్దీ ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. పూర్తి స్థాయి విచారణ జరిగితే తప్ప దోషుల గురించి ఓ కంక్లూజన్కి రాలేకపోయినప్పటికీ దర్యాప్తు జరుగుతున్న దరిమిల బయటికొస్తున్న అంశాలు కూడా ఆసక్తి రేపుతున్నాయి. లాతూర్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు శివరాజ్ రఘునాథ్ మోతేగావ్కర్పై సిబిఐ ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. మోతేగావ్కర్ తన కుమారుణ్ణి పూణేలోని కెమిస్ట్రీ క్లాస్ నిర్వహించి పివి కులకర్ని ట్యూషన్ సెంటర్కు పంపి అక్కడ బోధించే ప్రశ్నలని లీకైన ప్రశ్నలుగా సిబిఐ ఆరోపిస్తోంది. ఇక్కడ 2 వేర్వేరు కోచింగ్ సెంటర్లు 2 వేర్వేరు చోట్ల ఉన్నాయన్నమాట. శివరాజ్ రఘునాథ్ లాతూర్లోని తనదైన సొంత కోచింగ్ సెంటర్ నడుపుతుండగా పివి కులకర్ని పూణేలో ఉండే కెమిస్ట్రీ లెక్చరర్. ఇతడు కూడా కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అలాగే పివి కులకర్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ తరపున నీట్ ప్రశ్నాపత్రం తయారు చేసే ప్యానెల్లో ఉన్న వ్యక్తి కూడా కావడం గమనించాలి. ఈ క్రమంలో అసలు ప్రశ్నలు పివి కులకర్ణ చేతుల మీదుగానే వెళ్లాయని అంతా భావిస్తున్నారు. పరీక్షకు ముందు పూణేలో తన సొంత ప్రత్యేక ట్యూషన్ క్లాస్ నిర్వహించి అందులోనే అసలు ప్రశ్నలు, ఆప్షన్ సమాధానాలతో సహా విద్యార్థులకు చెప్పించాడని సిబిఐ ఆరోపిస్తోంది. ఇందువల్లనే శివరాజ్ రఘునాథ్ తన కొడుకును లాతూర్లో కాకుండా పూణేలో జయించేసి కోచింగ్ ఇప్పించాడని సిబిఐ వాదిస్తోంది. కులకర్ణి ఇచ్చిన ప్రశ్నలకే విద్యార్థి జవాబులు రాశాడని దర్యాప్తు సంస్థ చెబుతోంది. దర్యాప్తులో భాగంగా మోతేగావ్కర్ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న సిబిఐ అధికారులకు అందులో 36 ఫోటోలు లభించాయి. అందులో 5 డూప్లికేట్ ఫోటోలుగా చెబుతున్నారు. వాటిలో 132 కెమిస్ట్రీ ప్రశ్నలు చేతిరాతతో ఉన్నాయని, వాటిలో 111 ప్రశ్నలు ఎన్టీఏ అధికారికంగా తయారు చేసిన మాస్టర్ ప్రశ్నలతో సరిపోలాయని సిబిఐ కోర్టుకు వివరించింది. ఇక మెటాడేటా విశ్లేషణ ప్రకారం ఆ ఫోటోలను మే 3న జరిగిన పరీక్షకు దాదాపు 10 రోజుల ముందే తీశారని చెబుతున్నారు. అంటే పరీక్షకు వారం రోజుల ముందే ప్రశ్నపత్రం లీక్ అయిందని సిబిఐ అభిప్రాయపడుతోంది. సహనిందితుడు మనోజ్ భగవాన్ రావు శిశురే ద్వారా ప్రశ్నల కోసం చెల్లించిన డబ్బును కూడా సిబిఐ స్వాధీనం చేసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసులో 13 మందిని అరెస్ట్ చేయగా అందరూ ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసు మూలాలు మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షతో ముడిపడి ఉన్నాయి. దేశవ్యాప్తంగా 551 నగరాల్లో, విదేశాల్లో 14 నగరాల్లో 5400కు పైగా కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. కానీ పరీక్ష ముగిసిన వెంటనే సోషల్ మీడియాలో ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజస్థాన్లోని సీకర్కు చెందిన కెమిస్ట్రీ టీచర్ శశికాంత్ సుతార్ ఈ మోసాన్ని తొలిసారిగా బయటపెట్టారు. వాట్సాప్ ద్వారా చలామణి అవుతున్న ఓ గెస్ట్ పేపర్ను అసలు ప్రశ్నాపత్రంతో పోల్చి చూసినప్పుడు దాదాపు 140 ప్రశ్నలు సరిపోలాయని ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజస్థాన్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ రంగంలో దిగింది. కేంద్ర ఉన్నత విద్యాశాఖ ఫిర్యాదు మేరకు మే 12న సిబిఐ కేసు నమోదు చేసుకుంది. అదే రోజు ఎన్టీఏ పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. తర్వాత జూన్ 21న దేశవ్యాప్తంగా రీ ఎగ్జామ్ నిర్వహించారు. సిబిఐ దర్యాప్తులో ఈ కుంభకోణానికి కింగ్ పిన్గా తేలింది పూణేకు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ పివి కులకర్ని. ఈయన ఎన్టీఏ తరపున పరీక్షా ప్రక్రియలో పాల్పంచుకున్న వ్యక్తి కావడం గమనార్హం. ఏప్రిల్ చివరి వారంలో మనీషా వాఘ్మారే అనే మరో నిందితురాలి సహకారంతో విద్యార్థులను సమీకరించి తన పూణే నివాసంలో ప్రత్యేక కోచింగ్ క్లాసులు నిర్వహించారని సిబిఐ చెబుతోంది. ఆప్షన్లతో సహా సమాధానాలను కులకర్ని నేరుగా చెప్పించారని, విద్యార్థులు వారిని నోట్బుక్లో రాసుకున్నారని ఆరోపణ. ఇదే తరహాలో
బయాలజీ పేపర్ లీక్లో పూణేకు చెందిన మరో టీచర్ మనీషా గురునాథ్ మంధారే పేరు తెరపైకొచ్చింది. ఆమె నివాసంలోనూ ప్రత్యేక తరగతులు నిర్వహించి బోటనీ, జువాలజీ ప్రశ్నలు లీక్ చేశారని సీబీఐ ఆరోపిస్తోంది. అంతేకాదు ఫిజిక్స్ పేపర్ లీక్ వెనుక పూణేలోని ఓ పాఠశాల హెడ్ మినిస్ట్రెస్ మనీషా హవల్దార్ పాత్ర కూడా వెలుగులోకొచ్చింది. ఎన్టీఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా నియమితురాలైన ఆమె జ్ఞాపక శక్తి ఆధారంగా ఫిజిక్స్ ప్రశ్నలను గుర్తుంచుకుని ఓ విద్యార్థికి చేరవేశారని ఆరోపణ. తన స్కూల్ కంప్యూటర్నే వాడి ప్రశ్నలు ప్రింట్ తీయడం, ఆ తర్వాత చాట్ హిస్టరీ చెరిపేయడం, చేతిరాత నోట్స్ను తగలెట్టడం లాంటి ఆధారాలను ధ్వంసం చేసే యత్నం చేశారని సీబీఐ కోర్టుకు వివరించింది. ఇంత పకడ్బందీగా జరిగిన ఈ మోసంలో రాజస్థాన్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో నెట్వర్క్ విస్తరించి ఉందని దర్యాప్తులో తేలింది. ఈ దర్యాప్తులో మరో కీలక అంశం వెలుగులోకొచ్చింది. 2026 లీక్కు కారణమైన ఇదే ముఠా గత ఏడాది నీట్ యూజీ 2025 ప్రశ్నాపత్రాన్ని కూడా లీక్ చేసినట్లు సీబీఐ ఆధారాలు సేకరించింది. ఇది నిజమైతే ఇది కేవలం ఒక్క ఏడాది ఘటన కాదని, ఏళ్ల తరబడి కొనసాగుతున్న వ్యవస్థాగత లోపమనే విషయం బయటపడుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం కమాండ్ చైన్లో లోపం జరిగింది అని అంగీకరించడం గమనార్హం. దీంతో 2027 నుంచి నీట్ను కంప్యూటర్ బేస్డ్ పరీక్షగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో ఎన్టీఏ అధికారుల ప్రత్యక్ష ప్రమేయం లేదని సీబీఐ చెబుతోంది. లీక్ చేసిన వారంతా ఎన్టీఏ ఒప్పందం మేరకు ప్రశ్నాపత్రాలు తయారు చేసేందుకు నియమితులైన ఉపాధ్యాయులేనని అధికారులు చెబుతున్నారు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న తలెత్తుతుంది. ప్రశ్నపత్రాల తయారీ ప్రక్రియలో పాల్గొనే వ్యక్తులపై ఎలాంటి పర్యవేక్షణ, భద్రతా ప్రోటోకాల్స్ లేకపోవడం వల్లే కదా ఇంత పెద్ద కుంభకోణం సాధ్యమయ్యింది అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ నెలాఖరులోగా ఛార్జ్షీట్ దాఖలు చేయనున్న సీబీఐ దాంతోపాటు ఎన్టీఏ పరీక్షా విధానంలో లోపాలపై కేంద్ర ప్రభుత్వానికి, ఎన్టీఏకు ప్రత్యేక నివేదిక కూడా సమర్పించింది. యూపీఎస్సీ తరహా భద్రతా ప్రమాణాలు ఎన్టీఏ పరీక్షకు వర్తింపచేయాలని ఈ నివేదిక సిఫార్సు చేసే అవకాశం ఉంది అంటున్నారు. కేవలం ప్రశ్నపత్రాల లీక్తో ఆగలేదు ఈ కుంభకోణం. రాజస్థాన్ ఎస్ఓజీ దర్యాప్తులో మరో విస్తుగొల్పే కోణం వెలుగులోకొచ్చింది. గతంలో వివిధ పరీక్షా పేపర్ లీక్ల ద్వారా వచ్చిన సొమ్మును పరారీలో ఉన్న ఒక ప్రధాన నిందితుడి కుటుంబం 20 కోట్ల విలువైన నది ఇసుక త్రవ్వకాల కాంట్రాక్టు దక్కించుకునేందుకు వాడిందన్న అనుమానాలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ కుంభకోణం వెనక 2022 నుంచే ప్రణాళిక సాగిందని, ఉపాధ్యాయులు, ఎంబీబీఎస్ వైద్యులకు తలా 10 లక్షల చొప్పున ముట్టజెప్పి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నీట్ అనేది దేశంలో డాక్టర్ కావాలనుకునే ప్రతి విద్యార్థి కల. కానీ ఏటేటా ఈ స్వప్నం వెనక పొంచి ఉన్న అవినీతి చీడ చిన్నదేమి కాదు. 2024లో బీహార్లో లీకైన ప్రశ్నాపత్రం, 2025లోనూ లీక్ జరిగిందన్న కొత్త ఆధారాలు, ఇప్పుడు 2026లో మహారాష్ట్ర, రాజస్థాన్ కేంద్రంగా బయటపడ్డ భారీ నెట్వర్క్, ఇవన్నీ ఒక్కటే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. దేశంలో అత్యంత కీలకమైన వైద్య ప్రవేశ పరీక్షను ఇంత అలవోకగా కొందరు వ్యక్తులు కొన్ని లక్షల రూపాయలతో ఎలా హైజాక్ చేయగలుగుతున్నారు అనే ప్రశ్న కీలకంగా మారుతోంది. కంప్యూటర్ బేస్డ్ పరీక్షా విధానం, పటిష్టమైన నిఘా, జవాబుదారీతనం ఇవి కేవలం హామీలుగా మిగిలిపోకుండా వాస్తవంగా అమలైతేనే 22.7 లక్షల మంది విద్యార్థుల నమ్మకాన్ని ఎన్టీఏ తిరిగి పొందగలుగుతుంది అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు.